Okay, let's see about the. So, what is Aircraft Accident Investigation Bureau? It is nothing but a agency which deals with the accidents. Earlier, DGCA, Director General of Civil Aviation, used to do that. Used to do that investigation about the accidents. And from 2012, they have brought this special body, Aircraft Accident Investigation Bureau, according to the ICAO guidelines, International Civil Aviation Organization. This is it. One thing. And second is, this black box. See, in general, black box is a misnomer. You might think black box will be like a black color, but it is an orange color. And it has been initiated with the French, it has been initiated with the French invention. French, and blur up in the picture. పర్లేదు మీకు రిప్రజెంటేషన్ కదా మీకు ఫ్రెంచ్ ఇన్వెన్షన్ బ్లాక్ బాక్స్. ఓకే, దెన్ బ్లాక్ బాక్స్ మీకు 2 టైప్స్ ఉంటాయండి, అంటే 2 కాంపోనెంట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఫ్లైట్ డేటా రికార్డర్. ఇట్ రికార్డ్స్ అబౌట్ ద ఫ్లైట్ డేటా అండ్ ఫ్లైట్ సిగ్నల్స్ అండ్ ఫ్లైట్ ట్రావెలింగ్ పాత్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు రికార్డ్ అయి ఉంటుంది, ఫ్లైట్ డేటా రికార్డర్. అండ్ అదర్ థింగ్ ఈజ్ లైక్ కాక్పిట్ వాయిస్ రికార్డర్. అంటే మీకు అంటే ఆ యాక్సిడెంట్ జరిగే ముందు కాక్పిట్ నుంచి ఏమేమి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, కాక్పిట్లో ఉన్న పైలట్స్, డైరెక్ట్ రికార్డింగ్స్ ఉంటాయి. అండ్ ఇట్ కెన్ విత్స్టాండ్ అబౌట్ మోర్ దాన్ 2000 degrees centigrade of temperature. ఇంతమ్మా. ఫస్ట్ దే విల్ రికవర్ దిస్ బ్లాక్ బాక్స్. ఆ బిల్డింగ్ పైన ఉందంట కదా, హాస్టల్ బిల్డింగ్ పైన దొరికిందంట. ఇది దొరుకుతుందండి, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్ అండ్ టఫ్ మెటీరియల్. వాళ్ళు చాలా ఒక అల్లతో చేస్తారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే అన్లెస్ ఇట్ షుడ్ బి స్టోలెన్, ఎవరు తీసుకెళ్ళిపోతే తప్ప ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ ద రిట్రీవ్ ద డేటా ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వాట్స్ ఎగ్జాక్ట్ రీజన్? మీకు ఫ్లైట్ డేటా రికార్డర్ కనుక ఫ్లైట్లో ఉన్న సిగ్నల్స్ అండ్ ఫ్లైట్ యొక్క జిపిఎస్ లొకేషన్స్ ఎవ్రీథింగ్ సేవ్ అయి ఉంటాయి. అది ప్లస్ ఆ పైలట్స్ ఏం మాట్లాడుతున్నారు, ఈ రెండు సరిపోతాయండి మీకు ఇన్వెస్టిగేషన్కి. కావాల్సింది అదే కదా, ఆ ఫ్లైట్లో ఉన్న ఎగ్జాక్ట్ ట్రాన్స్మిషన్స్ ఏంటి, లేకపోతే డేటా ఏంటి, ఫ్లైట్ మొత్తం దానిలో స్టోర్ అవుతుంది. తర్వాత కాక్పిట్ వాయిస్ రికార్డర్. దే హావ్ కాల్డ్ 3 times మేడే మేడే మేడే. మేడే మీన్స్ ఎమర్జెన్సీ. ద మెయిన్ ఇష్యూ ఇస్ లైక్ ఏరోప్లేన్ కి 2 ఇంజిన్స్ ఉంటాయండి. ఏరోప్లేన్ రెక్కలు ఉంటాయి కదా, వింగ్స్. మీకు కనిపించేది ఇంజిన్, 2 ఇంజిన్స్ ఉంటాయి. మీకు ఎలా కనిపిస్తుంది? మీకు సంథింగ్ వీల్స్ లాగా కనిపిస్తుంది కదా, రెక్కలకి ఇలా ఇంజిన్స్ లాగా ఒక వీల్ రొటేట్ అవుతా, వింగ్స్ కింద ఫ్యాన్స్, అవి ఇంజిన్స్ అన్నమాట యాక్చువల్లీ. దానిలో మీకు డబుల్ ఇంజిన్ ఉంటుంది పెద్ద పెద్ద ఫ్లైట్స్ కి. ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఇఫ్ 1 ఇంజిన్ ఫెయిల్స్, అదర్ విల్ గో ఆన్ రన్. దురదృష్టవశాత్తు 2 పోయినాయి, 2 ఫెయిల్ అయిపోయింది. 68,000 లీటర్స్ ఉందంట ఫ్యూయల్. మరి అంత ఫ్యూల్ అంటే ఎంత బర్న్ అవుతుంది? 68,000 లీటర్స్. ఈ రూమ్ అంతా ఫిల్ చేయొచ్చు ఆల్మోస్ట్, దిస్ రూమ్. చెక్ చేయరా అంటే ఇక్కడ మెయిన్ ఇష్యూ వచ్చేసి వీ డోంట్ యూజ్ ద న్యూ ఫ్లైట్స్. న్యూ ఫ్లైట్స్ వెరీ కాస్ట్లీ ఉంటాయి, హైలీ కాస్ట్లీ. వీ కాంట్ అఫోర్డ్. వీ విల్ బ్రింగ్ ద ఫ్లైట్స్ దట్ హ్యాస్ బిన్ రిటైర్డ్ అండ్ వీ విల్ డూ సమ్ సార్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ వర్క్. మనం లైక్ ప్రీ ఓన్డ్ ఫ్లైట్స్, ఆల్రెడీ యూసేజ్ చేసిన ఫ్లైట్స్ మనం తీసుకొస్తాం. స్టార్ట్ చేయాలంటే ఇన్ సెన్స్ మీకు వాళ్ళు చూసుకోలేదా, హ్యూమన్ ఎర్రర్.
ఈవెన్ మీకు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా తొక్కు పెట్టని చేసి ఉంచుతారు. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్కి ఆ ఏరియాకి పేరు రాకుండా బ్యాడ్ నేమ్. మీకు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైనా సరే అవుట్కమ్ అనేది నేను చెప్పకూడదు. అవుట్కమ్ అనేది డిపెండ్స్ ఆన్ ద ఏదైతే వాళ్ళు ఇవ్వాలనుకుంటారో అదే బయటకు వస్తుంది, రియాలిటీ రాదు. Because last month జార్జియా నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు జస్ట్ లగేజ్ పెట్టే కబోర్డ్ లాంటిది చిన్న బ్రేక్ అది ఓపెన్ అయిపోయింది, క్లోజ్ అవ్వట్లేదు. కానీ ఇది స్టాప్ 2 hours అంటే చాలా క్లియర్ గా ప్లాస్టర్ వేసి ఓకే, నేను కాదంటలా. కాకపోతే ఇక్కడ ఏంటంటే దే మైట్ బి సమ్ టెక్నికల్ గ్లిచెస్ ఆర్ సమ్, అంటే అన్ని బాగానే ఉన్నాయని కేర్లెస్నెస్ ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ ఇట్ ఈస్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ థింగ్. జనరల్గా బర్డ్ హిట్ అయితేనా లేకపోతే వెదర్ బాగోకపోతే ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి. బట్ ఇంజిన్స్ ఫెయిల్ అవడం అనేది రెండు ఒకేసారి. అది కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏం చెప్తారంటే లాంగ్ ఫ్లైట్ లండన్ వెళ్ళాల్సింది, మైల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కవర్ చేయడానికి ఫ్యూయల్ ఎక్కువ పోసేస్తారు. ఫ్యూయల్ వల్లేనా? ఫ్యూయల్ వల్ల డ్రాప్ అయింది ఎయిర్ప్లేన్ కిందకి. అంటే ఇప్పుడు ఆ వెయిట్ తట్టుకోలేక వెయిట్ ఎక్కువ అయిపోయింది, క్యాబిన్ స్పేస్ లో ఉండే వెయిట్ ఎక్కువ అయిపోయి ఫ్యూయల్ వెయిట్ ఎక్కువ అయిపోయి ఎక్కువ ఫిల్ చేసారు ఫ్యూయల్. ఎంత వెయిట్ ఎక్కువైపోయినా యూ హ్యావ్ 2 ఇంజన్స్ కదా, నీకు అట్లీస్ట్ ఆ థ్రస్ట్ అని వస్తుంది కదా. థ్రస్ట్ రాకుండా ఎలా ఉంటుంది? ఎయిర్పోర్ట్ టేక్ ఆఫ్కే థ్రస్ట్ ఎక్కువ వస్తుంది. మైట్ బి అయి ఉండొచ్చు, ఆ వెయిట్ ఎక్కువైపోయి. ఇంకా వాళ్ళకి నేను చెప్పాను కదండి, ఆ ఇన్వెస్టిగేషన్లో నిజాలేంటో అబద్ధాలేంటో అది వాళ్ళకే తెలియాలి. మనం జస్ట్ బయట రిపోర్ట్ వస్తే న్యూస్లో చెప్తే చూస్తాం, పేపర్లు వస్తే చదువుతాం, లేకపోతే గవర్నమెంట్ ఏమన్నా పేపర్ బడి రిలీజ్ చేస్తే చూస్తాం. అంతమించి మనకేం తెలియదు. ఈవెన్ పైలట్స్ కూడా తెలియదు, ఆ పనిచేసే వాళ్ళు కూడా తెలియదు. వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తారో ఏం చేస్తారో కూడా. ఒక టీం వస్తే ఆ టీం ఇన్స్పెక్షన్ చేస్తుంది. అకార్డింగ్ టు దర్ ఇన్వెస్టిగేషన్ ద అవుట్కమ్ విల్ బి దేర్. వై షుడ్ ఐ సే లైక్ వాళ్ళు ఒకటిస్తారు 2 ఇస్తారు నేను ఎందుకు చెప్పాలి? అకార్డింగ్ టు ద ఇన్వెస్టిగేషన్ టీం యొక్క అవుట్కమ్ అనేది దాన్ని బట్టి రిపోర్ట్ ఉంటుంది, అంతే. ఇంకా దానిలో మనం ఎవరి వైపు స్టాండ్ తీసుకోకూడదు. ఇట్ ఇస్ దురదృష్టం 2 ఇంజిన్స్ ఫెయిల్ అవడం అనేది. బట్ దే సెడ్ దట్ ఇంజిన్ హ్యాస్ బిన్ ఫెయిల్డ్. ఇంజిన్స్ ఫెయిల్ అయ్యని చెప్పారు. దే డిడ్ంట్ సే దట్ డ్యూ టు ద ఓవర్ వెయిట్ ద ఏరోప్లేన్ హ్యాస్ బిన్ కొలాప్స్డ్. ఇది ఎక్కడ నేను వినలేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మీరే ఇదైతే నేను వినలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే 2 ఇంజిన్స్ ఒకేసారి ఫెయిల్ అయ్యి, అందుకే బోయింగ్ నుంచి ఒక టీం కూడా వచ్చింది ఇండియాకి. ఇట్ ఈస్ అ లాబీ. యూఎస్ ప్రెషర్ ఉంటుంది ఇండియా మీద, ఎందుకంటే బోయింగ్ ఇస్ ఇంటర్నేషనల్ కంపెనీ. ఫర్ సేక్ ఆఫ్ ఇట్స్ రెప్యుటేషన్ ఇట్ సేస్ దట్ ఇది లైక్ హ్యూమన్ ఎర్రర్ కింద మార్చొచ్చు. ఎన్ని చోట్ల చెప్పండి. లాస్ అయితే లాస్ 241 లైఫ్స్ ఇంక్లూడింగ్ ఎక్స్సీఎం 273. మెడికల్ కాలేజ్ పాపం ఏం అంటే తెలియని వాళ్ళంతా భోజనం చేస్తూ ఉన్నారు. ఆ కాలేజ్ లెక్చరర్ వాళ్ళ వైఫ్ అంతా పోయారు. ఇలాంటి యాక్సిడెంట్స్లో పోతారు, అందరూ పోతారు, ఏం చేయలేం. ఆ బతికిన ఆయన అదృష్టవంతుడు. ఆ సీట్ ఎగిరిపడిందంట. ఈ సీట్ హ్యాస్ బిన్ ఫ్లోన్ అవుట్. ఎమర్జెన్సీ సీట్ కాదు, ఎమర్జెన్సీ విండో పక్కన కూర్చున్నాడు అండ్ హీ సీట్ హ్యాస్ బిన్ ఫ్లోన్ అవుట్. కట్ అయిపోయింది ఐరియా సీట్కి. ఆయన సేఫ్టీ బెల్ట్స్ పెట్టుకున్నాడు. అక్కడికి సీట్ అనేది కరెక్ట్గా ల్యాండ్ అయ్యి ఇలా ముందు పడతాం వల్ల సైడ్ ఇలా దెబ్బ మాత్రం తగిలింది. ఫైర్ కాదండి, అక్కడ మీకు ఏరోప్లేన్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి ముందు ఇంజిన్ క్రాష్ అయ్యి మీకు ఫైర్ 1000°C వచ్చే లోపలే హీ సీట్ హ్యాస్ బిన్ ఫ్లోన్ అవుట్. ఆ రేంజ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. లేకపోతే 1000° అంటే హీ వుడ్ హ్యావ్ బర్న్ డౌన్, కాలిపోయాడు. 1000° అంటే మామూలు టెంపరేచర్ కాదు. జనరల్లీ వీఆర్ కుకింగ్ అట్ 200°, at most 350° వీఆర్ కుకింగ్ అట్. ఇఫ్ యూ కుక్ బాయిల్ సో హాట్, అదే మీకు 1000° అంటే గ్రిల్లింగ్. ఇంకా చికెన్ దొరకరు. బాడీ పార్ట్స్ మీకు కనిపించిన మొహాలు DNA టెస్ట్ చేసి ఎవరి బాడీస్ ఏంటో వాళ్ళ రిలేటివ్స్ కానీ ఇంట్లో వాళ్ళ శాంపుల్ తీసుకుని ఇస్తున్నారంట. మీకు ఏదైనా అంతే అండి, ఆ ఫ్యూల్ అంతా మీకు ఒక్కసారిగా ఎగిరినట్టయితే బాడీస్ కూడా దొరకవు. రాసిరెడ్డి యాక్సిడెంట్, హెలికాప్టర్ క్రాష్, పౌరాల గుట్ట 2009 ఏమైంది? మొన్న మధ్య ఆర్మీ మేజరా పేరేంటండి, సంథింగ్ రావత్ in 2021 December something
2021 December. Bipin Rawat. Okay, no issues. And other main issue here, మనకి ఇంకో మసాలా దొరికింది. Israel attacks on Iran nuclear complex. We have discussed it earlier in the first class. What we did discuss? Iran is trying for enrichment of nuclear enrichment beyond 90%. That is nothing but a weapon grade. It is trying to make nuclear weapon. In general, for sake of medical research or something else, 3.6 or something, around 3% of enrichment is enough. But to make a weapon grade, you need 90% enrichment. Enrichment is nothing but fissile metal ni enrich chesi highest level of potentiality తీసుకెళ్తారండి. Let's discuss. It has targeted the heart of Iran's nuclear missile structures. With Iran has responded with drones, but majority has been shot down with ballistic missiles. Like missiles are two types అండి, ballistic and cruise. డిఫరెన్స్ ఏంటండి? బ్లాస్టిక్ అంటే ఒక్కసారి వాళ్ళు ఫైర్ చేస్తారు మిసైల్ ఇక్కడ నుంచి, ఆ గ్రావిటీ ద్వారా అలా పడిపోతుంది. పారాబోలిక్. క్రూయిజ్ మిసైల్స్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ హ్యాస్ ప్రొపల్షన్. దే కెన్ చేంజ్ ద డైరెక్షన్, ఎలా డైరెక్షన్ చేంజ్ చేయొచ్చు. దే హ్యావ్ ప్రొపల్షన్. ఎగ్జాంపుల్ ఈస్ క్రూయిజ్ ఈస్ బ్రహ్మోస్. ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాలిస్టిక్ ఈస్ పృథ్వీ, ఆకాష్, అగ్ని సిరీస్, ఎక్సెట్రా. Ballistic, like parabolic. ఒక్కసారి if they fire, it goes into parabolic state, what you call path, and it falls according to the gravity. Fire and forget ante. And cruise missiles is nothing but propulsion. In the route there is propulsion. They can change the path and they can hit the other targets even in the mid flight. So they have used the ballistic missiles on Iran. Then what should we learn from this? IAEA ఏం చెప్పిందంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. దిస్ ఈజ్ ఇన్ వియన్నా. వియన్నా ఈజ్ క్యాపిటల్ ఆఫ్, చెప్పాలండి, మ్యాప్ తీయండి అట్లస్. ఇది వియన్నా ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రియా, తెలుసు కదండి, ఆస్ట్రియా. సో IAEA is in Vienna. IAEA means International Atomic Energy Agency. It is not a part of UNO, but it gives the reports and it supports the UNO system for sake of international nuclear, either for benefits or regarding the stockpiles, deterring the nuclear war heads or war stockpile. అంటే న్యూక్లియర్ స్టాక్ అనేది, మిసైల్స్ అనేవి తక్కువ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి IAEA, ఆర్ దాని మీద రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది ఏ కంట్రీస్ దగ్గర ఏమున్నాయో. సో let's see, there is a nuclear deal with even Iran. Let's see in the further slides. So IAEA said that Iran has weapon grade nuclear enrichment. Iran has attained, అంటే weapon grade nuclear enrichment వరకు ఇరాన్ వెళ్ళిపోయింది 90% ఆఫ్ enrichment కి. బట్ there is no conclusive ఎవిడెన్స్ అయితే లేదు. ఇట్స్ అన్ ఎస్టిమేషన్. ఒకటి ఎస్టిమేషన్. సెకండ్ ఇస్ లైక్ Palestine bombings, etc. I'll discuss you with another issues. నేను చెప్తానండి, మొత్తం మీకు బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను. ఫస్ట్ న్యూస్ పేపర్లో ఏమొచ్చిందో అది చూద్దాం. చూసిన తర్వాత లెట్స్ డీల్ ద హిస్టరీ. నేను చెప్తానండి, మీ అందుకే ఉంది ఇక్కడ. ఇజ్రాయెల్ కి అన్ని చుట్టుపక్కల దేశాలతో గొడవ ఉన్నాయి. పక్కన కూడా లేదు కదా సార్, దాని మధ్య ఇరాక్ ఉంది. నేను మీకు చెప్తాను. ఓకే, దీస్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ అటాక్. కెర్మన్షా, టెహ్రాన్, నాంటాజ్, ఇస్ఫహాన్. ఈ ఏరియాస్లో మీకు ఎక్కువ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ అటాక్స్ జరిగింది. ఓకే,
డైగ్రామ్ నేను తర్వాత చెప్తాను మీకు. ప్రస్తుతానికి మెయిన్ కోర్ ఇష్యూ చూద్దాం, ఎందుకు అటాక్ చేస్తుంది ఇది. ఇన్ జనరల్ టిల్ ఇస్లామిక్ రెవల్యూషన్ 1979, till then Iran has a democratic government అంటే elected by people. Then till then Israel and Iran are close allies అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట till 1979 Islamic revolution, and these both are allies of USA. Because Palestine is Sunni type of sect. మీకు తెలుసు కదండి, ఇస్లాంలో షియాస్ అండ్ షైట్ అండ్ సున్నీస్ ఉంటారు. పాలస్తీనా ఈజ్ సున్నీ. పాలస్తీనా, హమాస్ అండ్ హెజ్బుల్లా ఈజ్ షియా. హెజ్బుల్లా ఏమో షియా. Palestina, Hamas, Houthi, even Houthis are Sunnis. And this majority of the Arab world has been a Sunni. Miku for example, is Japan, China, India. This is Europe. Here you have this is Israel, and this is Iran. This is India, Iran, Israel, and here these countries surrounding this is Sunni country, and rest are Sunni countries. Saudi, Yemen, and rest are Sunni countries. And there is Shiite arc, that is nothing but Syria, Lebanon, Syria, something Syria lo untundi meeku. Syria, Lebanon, Iraq, Iran. ఇవన్నీ సిరియా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, ఇవన్నీ మీకు షియైట్ కంట్రీస్. షియానే, ఇరానే షియా, లీడర్ ఆఫ్ ది షియా. ఇరాన్ షియా అంటే యాక్చువల్లీ మీకు ఏమవుతుందంటే, ఫ్రమ్ పెర్షియా అవర్ so-called these people from Persia, మీకు ఎలా చెప్పాలి, ఢిల్లీ సల్తనట్స్ ఉన్నారు చూసారా, తర్వాత మీకు సౌత్లో ఈ బహ్మనీ కింగ్డమ్ ఎంత వచ్చేసేసారా, వాళ్ళంతా పెర్షియా నుంచి వచ్చారు. అదే బైఫర్కేట్ అయ్యి మీకు గోల్కొండ, తానిషా వరకు షైట్స్ అంతా. తర్వాత ఏమవుతుందంటే ఫ్రమ్ టర్కీ, సెంట్రల్ ఏషియా, నిజాముల్ ముల్క్ వాళ్ళంతా వస్తారు ఫ్రమ్ టర్కీ ఆర్ సెంట్రల్ ఏషియా, అండ్ దే కమ్స్ టు హైదరాబాద్ అండ్ దే ఫార్మ్ నైజాం స్టేట్. దే హావ్ ఫార్మ్. ఫస్ట్ వచ్చింది మీకు బహ్మనీ కింగ్డమ్ బైఫర్కేట్ అయిపోయి గోల్కొండ ఏర్పడిందంతా షైట్స్. తర్వాత వచ్చింది సున్నీస్. అర్థమైందండి ఇప్పుడు మీకు. సో మీకు షైట్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది, ఇరానీ చాయ్ అదంతా వాళ్ళ కల్చర్. ఇరాన్. సో దిస్ ఇస్ ద షైట్ అనమాట. సిరియా, లెబనాన్, ఇరాన్ అండ్ ఇరాక్. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే, నేను దేని గురించి చెప్తాను బ్యాక్గ్రౌండ్, పాలస్తీన్ ఇష్యూ కదా, బాంబింగ్ ఆన్ ఇరాన్.
they are the Shiites and these are Sunnis. In the beginning, these Sunnis are Palestinians are Sunnis, and these Sunnis are supporting Palestinian cause very hardcorely, and they have gone for wars. 1967 war, Yom Kippur war, chala wars చేశారు. 1948, 1967 and 1971 they have gone for wars, and Israel has occupied Golan Heights of Syria, etc. Then what happened is like so these countries are pro to Russia. Sorry, not Shiites. Pro-Russian are Sunni countries headed by Saudi till Cold War. And rest of the countries, Shiites are pro to USA, and they support Israel indirectly, or they are neutral. ఇప్పుడు మీకు అర్థమైంది బ్యాక్గ్రౌండ్? అర్థం కాలేదా? మేము మళ్ళీ చెప్తాను. ఇక్కడ మీకు మ్యాప్ చూడండి. ఇక్కడ ఇరాన్, లెబనాన్, ఇరాక్ అండ్ సిరియా, దీస్ ఆర్ షైట్ ఆర్క్. మీకు మ్యాప్ చూస్తే మీ మ్యాప్ తీసుకురాదా? అట్లాస్ నైస్, సూపర్. చూడండి, లెబనాన్, సిరియా, ఇరాక్, ఇరాన్, ఇదంతా షైట్స్ ఆర్క్. ఇదంతా షియా కంట్రీస్, షియా మెజారిటీ పాపులేషన్. నౌ ఇరాక్ ఈస్ హెడెడ్ బై Sunni person, but majority of population is Shias. Nothing but Shia Sunni, and nothing but Sunnis follow Abu Bakr, some latest what you call type of way of religion or religious principles. Sunnis liberal, might be, I don't know the exact. And then Shias follow that Muhammad Prophet's grandson's principles according to the interpretation of Quran ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారన్న దానిలో షియిట్స్ అండ్ సున్నీస్ అని సెపరేట్ అయ్యారు. సో దిస్ ఇస్ ద సున్నీ ఆర్క్, షియా ఆర్క్. అండ్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్, ఈ మిగతా ఉన్న కంట్రీస్ ఇవన్నీ కూడా దే ఆర్ సున్నీ. They are Sunni countries. So from the beginning, these Sunni countries are against to Israel because of they have gone for wars for sake of Palestine. And what happened then? And these Sunni countries are pro to USSR, Soviet. They have aligned to Soviet. And these shared countries have aligned to USA. These shared countries plus Israel has aligned to USA. Then after the disintegration of USSR, these countries started closing with USA. Until 1979, Israel and Iran are close allies. After that, after the Islamic Revolution, the democratic government has gone, and this Islamic so-called monarchy has came into the religious monarchy has came into the power. From then, they are against to USA and Israel, and from there they have become better enemies, and they started to attack each other. And with the Shiite arc, with this arc, they have gone for consolidation, what you call solidarity to Palestine. And then these countries has become allies of USA. కాలక్రమేణా అర్థమైనప్పుడు మీకు స్విచ్ అయిపోయినాయి కంట్రీస్. అర్థం కాలేదా? ఆఫ్టర్ కోల్డ్ వార్ దిస్ ఇస్ డిసింటిగ్రేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అనేది విడిపోయింది అండ్ ముక్కలు అయిపోయింది. డిసింటిగ్రేషన్. యుఎస్ఎస్ఆర్ నథింగ్ బట్ రష్యా. డిసింటిగ్రేటెడ్ తర్వాత రష్యా అంటారు దాన్ని. మెనీ పార్ట్స్ కింద విడిపోయింది. ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా, కజకిస్తాన్, సెంట్రల్ Commonwealth independent states, Central Asian states, etc. Okay, then what happened then? Ivanni actually they are earlier allies with Sunni countries are allies with USSR, and they have shifted towards USA after disintegration because USA has become the unipolar superpower. Earlier there used to be two superpowers, USSR and USA, bipolar world. Now it has become unipolar world, and so from Islamic Revolution 1979, Iran has become better to USA and this Israel.
And this Iran, Iraq, Syria, and Lebanon, this is Lebanon. These countries, what happened? This has formed an arc of shared countries. Now, after Iraq revolution from the Arab Spring, and due to the war in 2001, Saddam Hussein has been killed. I mean, he has been executed. After that, Iraq has gone into the hands of Sunni leader. So, and again, even Iraq and Iran has gone for wars in 1980s or 1990s. Then what happened is like Iran, Syria, and Lebanon has formed another arc. Then, అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసిందండి? Israel has gone war with Hamas and Gaza because of attack of Gaza attack on Israeli some parties there. They have killed 400 people. Till now, in Israel attack, 55,000 people are dead around Gaza strip లో. అప్పుడు ఏమవుతుందండి? మీకు హమాస్ తో వార్ చేస్తుంటే హమాస్ బికమ్ వీకెన్ అండ్ ప్యారల్లీ ఇజ్రాయెల్ హ్యాస్ అటాక్డ్ హెజ్బుల్లా ఆఫ్ లెబనాన్. లెబనాన్ లో హెజ్బుల్లా అనేది ఒక పార్టీ, మిలిటరీ టైప్ ఆఫ్ పార్టీ అండ్ మిలిటరీ ఆర్ వాట్ యు కాల్ సో కాల్డ్ ఒక సివిల్ ఆర్మ్డ్ గ్రూప్ ఉంది ఆ పార్టీ పేరు మీద ఇన్ లిబియా. హెజ్బుల్లా షయట్స్. అండ్ ఏమైందంటే ఇజ్రాయెల్ హ్యాస్ డన్ వార్ విత్ ఆర్ అటాక్డ్ బోత్ హమాస్ అండ్ హెజ్బుల్లా. So this arc has been weakened. In meanwhile, Iran couldn't support Syrian regime, Syrian dictator Assad. Assadena Bashar al-Assad. And Assad has downfallen. Assad government padipindi. Assad has flown to other country, Russia. They're saying Russia. So now this area has become Syria అనేది ఆ షయట్ ఆర్క్ లెబనాన్, సిరియా, ఇరాక్ అండ్ ఇరాన్ ఆర్క్ నుంచి బయటకు వచ్చేసింది. నౌ సిరియా హ్యాస్ బిన్ రూల్డ్ బై సెవెరల్ డిఫరెంట్ మిలిషియా గ్రూప్స్, 4 or 5 groups. So Lebanon has weakened, Syria has weakened. So now Israel is trying to attack on Iran to eliminate the threat. Israel కి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఉంటుందండి, వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ స్ట్రాంగ్. లిబియా అండి గడాఫీ, లెబనాన్ కాదు. పోస్ట్ కోల్డ్ వార్ 2011 అరబ్ స్ప్రింగ్, 2011-12 అరబ్ స్ప్రింగ్ లో ఒక గ్రూప్ ఆఫ్ మిలిటెంట్స్ ఇతన్ని చంపేస్తారు, గడాఫీని. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. అర్థమైందండి? అర్థం కాలేదా? నౌ వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు ఏమైంది? ఇవన్నీ మిగతావన్నీ అండి, జోర్డాన్, సౌదీ అరేబియా, ఓమన్, యమన్, ఈజిప్ట్, ఇవన్నీ కూడా మీకు యూఎస్ఎస్ఆర్ సపోర్ట్. టర్కీ, ఇవన్నీ కూడా. టర్కీ కాదు, టర్కీ మొదటి నుంచి యూఎస్ఏకే. 1959లో టర్కీ హాస్ బీన్ ఏ నాటో అలై. టర్కీ కాకుండా మిగతా అన్ని కూడా యూఎస్ఎస్ఆర్ సపోర్ట్. ఆఫ్టర్ డౌన్ఫాల్ ఆఫ్ యూఎస్ఎస్ఆర్ they have shifted their alliance to USA West, because these countries are supported to USA. అందుకే they are USSR support. అర్థమైందమ్మా? So this is the background why the rivalry. Then what next? And Iran nuclear enrichment is the main thing, because Israel has threat from Iran. So due to the Iran nuclear enrichment, Israel is going away from attacking Iran nuclear facilities to eliminate the nuclear weapon grid. And it has killed Iran's nuclear father. His name is something is there, Fakhrizad something is there. It has killed him. And nuclear enrichment program. And in 2015, sanctions has imposed on Iran. Sanctions, economic sanctions. After that, there is a plan with Iran, JCPOA, nothing but Joint Comprehensive
plan of action. It's nothing but a nuclear deal with Iran, so that Iran should not go beyond, Emma? Iran should not go beyond 3.67 something percentage of nuclear enrichment. It should be used only for civil and medical purposes. Medical purposes. And International Atomic Agency, Energy Agency, will send a team every year, twice a year, to check the Iran nuclear power plants about the enrichment. This is the plan. And this JCPOA members are P5+1. That is nothing but P5 countries: USA, UK, France, Russia, China, and Germany. P5+1 is Germany. But in 2018, Trump has broke the deal. They have broke out of the deal. Trump. ఎవరికి అర్థమైందా మీకు? ఇజ్రాయెల్ యుఎస్ఏ మీకు చెప్తాను. ఇజ్రాయెల్ యుఎస్ఏ, see, Israel is nothing but Jews. Hebrew, they speak Hebrew. They are the Jews ethnicity, and they have been expelled out of the country by Ottoman Empire. Ottoman are Muslims, Turkish, in 19 not 19, in something like a 12th or 13th century. They have been expelled, and they have been to several European and US countries, and they have been living as exile. And these Nazis has killed Jews in World War II. Massacre. Genocide. Massacre కాదు, genocide అంటారు. ఏమండి? In the Balfour Declaration. In the Balfour Declaration, after World War I, British has claimed that a separate Jewish state will be formed. And then what happened? Miku, and you have, and these Jews has IPAC in USA. America Israel Private Public Affairs Committee. This is just an organization or some formal lobbying group. It is very so powerful lobbying group that majority of the corporates funding to the US parties and majority of the US billionaires and influential people are Jews. So they are the backing this IPAC, America Israel Public Affairs Committee. And this is a lobbying group like whatever the Israel takes the decision, US should support that. So they are for the existence of Israel. అందుకే యూఎస్ఏ ఇజ్రాయెల్కి క్లోజ్ అయ్యి ఎందుకు ఏంటంటే దీనికోసం. దిస్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ లాబింగ్ గ్రూప్, ఐపాక్. దెన్ యూఎస్ఏ has came out deal 2018. So the deal has been broken. This is the past history. అదేనమ్మా. Modi talks to Israel PM and calls for early restoration of peace. He attacks from Israel is known as Operation Rising Lion. And Benjamin Netanyahu is saying that for the existence of Israel, we have gone for attacks. అంటే మాకు న్యూక్లియర్ థ్రెట్ ఉంది ఇరాన్ నుంచి, సో వీ హావ్ గోన్ ఫర్ అటాక్స్ అని బెంజమిన్ నెతన్యాహు అన్నాడు. అర్థమవుతామని చెప్పింది. ఏమా? Yeah, we are friendly neighbors with Iran. We are friendly with Iran. We have Chabahar port, and we have a route to Afghanistan from Iran.
ఆయిల్ ఎకానమీ కాదండి, వీఆర్ నౌ ఇంపోర్టింగ్ నెగ్లిజిబుల్ ఆయిల్ ఫ్రమ్ ఇరాన్ బికాస్ ఆఫ్ sanctions on Iran. Because no private, for example, and USA has, if USA imposes any sanctions on any country, no other country can do business with that country because of CAATSA. CAATSA Act, countering American adversaries through Sanctions Act. Whichever the American country, if America imposes sanctions on any country, whichever private companies deals with this so-called country will be also sanctioned. ఇంటర్నేషనల్ గా వాళ్ళకి రావాల్సిన స్విఫ్ట్ అంటారు, స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోతాయి. సో యూ షుడ్ గో ఫర్ బయాలటరల్ కరెన్సీ స్వాపింగ్ అండ్ సే యూ కాంట్ డూ ట్రేడ్ విత్ అదర్ కంట్రీస్ ఆల్సో. సో నౌ ఇండియా గవర్నమెంట్ ఈస్ డీలింగ్ విత్ ఇరాన్, నాట్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీస్. అదేనమ్మా due to this CAATSA, and India has given an exemption with Russia in CAATSA for sake of S-400 missiles. Sorry, S-400 anti-battery missile system. Then, అర్థమైందా? ఇప్పుడు మీకు ఇవన్నీ బిట్స్ అండ్ పీసెస్గా ఉంటాయండి. నేను చెప్తా ఉంటే మీరు కనెక్ట్ చేసుకుంటా ఉంటే వస్తా ఉన్నప్పుడు నేను చెప్తా ఉంటాను మీకు న్యూస్లో వచ్చినప్పుడు హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే నేను మీకు మొత్తం హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్ చెప్పాలంటే ఇట్ విల్ బికమ్ 5 or 6 hours. అండ్ మీకు కూడా కొంచెం ఇంక్విజిటివ్ ఉండాలి టు సర్చ్ అండ్ చెక్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్. మీకు ఆ మాత్రం కుతూహలం ఉండాలి. సో వాట్ ఈస్ రిలవెంట్ టు ద ఎగ్జామ్? లెట్స్ గో. ఇప్పటికి చాలా డైవర్ట్ అయిపోయాం. సో ఇండియన్ కన్సర్న్, వాట్ ఈస్ ద ఇండియన్ కన్సర్న్? ద మెయిన్ ఇష్యూ ఇస్ లైక్ ఇండియన్ కన్సర్న్ ఏంటండి? సేఫ్టీ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ లివింగ్ ఇన్ దీస్ కంట్రీస్. దే గోన్ దేర్ ఫర్ sake of earning remittances. Let's see it. Other issue. This is not different from that issue. India has gone for abstinence of UNGA resolution for Gaza ceasefire. Earlier, India has gone for voting for sake of ceasefire in December. But from there, India has changed its stand. Okay. ఇదండి ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్, గాజా, and these are the Golan Heights occupied by Israel of Syria. Okay, Indian policy on Israel and Palestine. What is the Indian policy on Israel and Palestine? Dehyphenation. Dehyphenation is nothing but from past 2014 we are following dehyphenation. Dehyphenation means yeah, whenever we go to Israel, we used to visit even Palestine, and we used to combine the Palestine issue with Israel. When we were dealing with Israel, we used to bring the Palestine issue. From there, we have gone for dehyphenation. So we are not linking Palestine issue to deal with Israel. This is known as dehyphenation. And Gandhi has opposed to formation of Israel because of it's a secessionist thing. అంటే విడగొట్టి వేరే కంట్రీకి ఇవ్వడం అనేది గాంధీ అపోజ్ చేశాడు, పాకిస్తాన్ విడగొట్టి ఇజ్రాయెల్ ఇవ్వడం అనేది. అండ్ దెన్ కోల్డ్ వార్, ఇండియా హ్యాస్ అలైన్డ్ విత్ సోవియట్ యూనియన్ విచ్ సపోర్ట్ ద అరబ్ స్టేట్స్. చూసారా, కోల్డ్ వార్ లో అరబ్ స్టేట్స్ అనేవి సోవియట్ యూనియన్ వైపు ఉన్నాయి. ఇండియా హ్యాస్ అలైన్డ్ విత్ సోవియట్ బికాస్ వీ నీడ్ సోవియట్ సపోర్ట్ at times. See, మన నాన్ అలైన్మెంటే, బట్ డ్యూ టు ఇంటర్నేషనల్ relations or international consequence or geostrategical location or geostrategical problems, we are aligned with either indirectly USSR. USSR came to our rescue many times. The war of Pakistan 1971 for the liberation of Bangladesh, USA one warship has came till close to Vizag. Then USSR has came into our rescue. Okay, and 1992 we have started diplomatic relations with Israel.
Till then, there is dearth of diplomatic relations. And current policy. Our current policy is now depend on national interest. We have nation policy, and we are dealing with Israel. For what? And within that, we have technology, agriculture, and defense. Technology, agriculture, and defense is the main thing. Defense technology means we have desalination plants, etc. Different type of technology. Defense, majority of defense products. After Russia, we are importing majority of products from Israel. We are having much more defense ties with Israel and defense collaboration in different projects. Barak missile, Heron missile, we have purchased it from Israel. And we have again Avakas. And we have agriculture. We have different packs in micro irrigation. Israel is the master in the micro irrigation. Because of lack of water resources and a desert country, we are collaborating with Israel. And then we have support for Kashmir. Israel gives the unconditional support for India against the Kashmir. And then we have India contributed to UN Relief and Works Agency in Palestine. UNRWA, India has contributed. And I2U2 Nuclear. Irrespective of thing, we are contributing to workforce for relief. UN in Palestine. We are contributing in that way also to Palestine. And I2U2, Israel, India, UAE, and US is known as NUQUAD. Is collaboration for sake of development. A close collaboration. Ties, even defense ties and development. This is the Indian approach towards Israel. Okay. Then we have IMEC corridor going through Middle East. This is our area of zone of interest. Any volatility in that zone will lead to impact on Indian economy. Then we have Middle East. You have a look. What are the implications of, or what is the need of Middle East for India? What is the importance of Middle East for India? First thing is like 50% of crude oil is from Middle East for us. And second largest supplier is Iraq of Russia. Iraq second largest supplier of crude oil to India. And we have OSOWAG or International Solar Alliance. One sun, one world, and one grid. International Solar Alliance. Middle East, majority of the countries are part of this OSOWAG. And then we have trade investments and economic corridors. These economic corridors are nothing but we have many economic corridors. IMEC, India Middle East Europe Economic Corridor, and INSTA, International North-South Transit, INST, not INSTA, it's INST, International North-South Transit. INST, Transport Corridor, Transit Corridor, INSTC, IMEC, INSTC, Chabahar, etc. These are nothing but economic corridors. And we have free trade agreements with the different countries. And remittances. More than 66% of India's remittances, nothing but 1.34 crore NRIs comes from Middle East. And 2/3 of the remittances comes from to India from Middle East. India is one of the highest country which takes the remittances in the world. Which earns the remittances. Remittances and those are the people of specific country living in other country for sake of employment and sending back the earnings to their mother country. That earnings which were sent back is known as remittances. Adendamma. Income from abroad. And Saudi Nikat policy. And different policies అనేవి liberalization చేస్తున్నారు ఈ మధ్య. That is nothing but working policy, working permit policy. And liberalization the labor rules. Earlier there is goat life చూసారా? Goat life. ఒక అతన్ని తీసుకెళ్లి ఎంప్లాయ్మెంట్ అని పేరుతో అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి పాస్పోర్ట్ లాక్కుని గొర్రెలు కాస్తూ ఉంటాడు. దాని కఫ్కా
కఫ్కా అంటారు, కఫ్కా ఇన్స్టిట్యూషన్ అంటారు, ఆర్ కఫ్కా టైప్ ఆఫ్ డీలింగ్ అంటారు. కఫ్కా ఇస్ నథింగ్ బట్ మిడిల్ మ్యాన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, దే హైర్ లేబర్ హియర్ ఫర్ సేక్ ఆఫ్ వన్ వర్క్, ఒక వర్క్ కోసం హైర్ చేస్తారు. అక్కడికి వెళ్ళగానే ఏం చేస్తారు, మిడిల్ మ్యాన్ అనే వాళ్ళు ఈ లేబర్స్ హైర్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి ఏజెంట్స్ అనే వాళ్ళు మిడిల్ మ్యాన్కి ఇచ్చేస్తారు వర్కర్స్ ని. దే హైర్ ద వర్కర్స్ అండ్ దే డిస్ట్రిబ్యూట్ టు ద లోకల్ manufacturing or local construction companies. So this middleman is responsible for sake of this human power. వీళ్ళ పాస్పోర్ట్స్ లాక్కుని ఒక చిన్న రూమ్ లో 20 feet రూమ్ లో దే విల్ బి అరౌండ్ 6 to 10 members. దే విల్ బి లివింగ్ వర్స్ట్ లైఫ్. ఈ కఫ్కా అనేది ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. జియో స్ట్రాటజిక్ రూట్స్, ఐమెక్, ఐఎన్ఎస్టీసీ అండ్ చాబహార్. And culture, Hajj pilgrimage. This is the relevance of Middle East with India. నేను మీకు జస్ట్ పైన ఒక స్కెల్టన్ వర్క్ ఇస్తున్నా మీకు రాసుకోవడానికి. అండ్ దెన్ వీ హ్యావ్ కన్సర్న్. వాట్ ఆర్ ద కన్సర్న్స్? ఎనర్జీ వాలటిలిటీ. ఎనీ వార్ ఆర్ ఎనీథింగ్ replicates the energy volatility because 51% of crude oil comes from Middle East. And you have again trade routes. Different type of trade passes through this Middle East. And 50% of the world trade goes through Suez Canal and Indian Ocean. From east to west, it will be squeezed. And then you have seafarer attacks, sea lanes of communication. మీకు ఇక్కడ పైరసీ ఉంది seafarer attacks లో. అండ్ పైరసీకి వాట్ యూ హ్యావ్ డ్యూ టు పైరసీ? మీకు పైరసీ, Somalian pirates attack on different type of merchant naval ships. And you have Houthi attacks due to Palestine war, Israel war on Palestine or Gaza. Houthis are attacking on ships of west because it is the major narrow route, Bab el-Mandab. See, this region, Houthis are controlling this region. And they are attacking with missiles on the ships going this path because this is a path route for Suez Canal. This is the Suez Canal to west, Europe and USA. So for that we have gone for IMEC, road route. And from here again sea route to Europe and USA. This is IMEC. IMEC to bypass this Somalian pirates and this Yemen attacks, Houthi attacks. Houthis are in southern Yemen. Houthi ethnic group. Adotama. So we have initiated IMEC. This is IMEC. This path is IMEC. Again, మీకు మ్యాప్ మీద కమాండ్ ఆర్ క్లారిటీ కనుక లేకపోతే నేను ఏం చెప్పినా మీకు కన్ఫ్యూజింగ్ అని ఉంటుంది. ఈవెన్ యూ షుడ్ హ్యావ్ ఇంక్విజిటివ్నెస్ టు లెర్న్ అబౌట్ ది సబ్జెక్ట్. మీరు వెళ్ళగానే ఒకసారి రెఫర్ చేసుకుని కనెక్ట్ చేసుకోండి డాట్స్. And you have labor Kafka system, as we have discussed earlier. Kafka we have discussed. Okay, way ahead, energy partnership and co-development. What is way ahead? Energy partnership and co-development. Nothing but collaboration in energy, and we have joint collaboration in energy. What you call this gas fields and oil fields development with Iran. Gas fields with Iran. For example, Farzad B oil gas fields in so-called Persian Gulf. We have collaboration with Iran. India and Iran are developing according to ONGC Videsh India Limited. We are developing gas field called Farzad B for sake of our gas requirements. And we are going for manufacturing IT space and beyond oil. Beyond oil, we are going for manufacturing different equipments and IT, etc. We are going for logistics. Logistics is nothing but having another transit route. For example, IMEC, INSTC, etc. And we have digital public infrastructure. Digital public infrastructure is nothing but India is a leader in the digital applications. And we are giving our knowledge to Middle East for sake of dual collaboration. For example, UPI. According to UPI and UPI, a countries implement in the Indian UPI in 7 countries. Which are those countries? France, UAE, Nepal, Bhutan, Sri Lanka, France, UAE, Nepal, Bhutan,
Sri Lanka, Mauritius, Singapore. Yeah, Singapore. 7 countries are there. France, Nepal, Bhutan, Sri Lanka, UAE, Singapore, and Mauritius. These are the 7 countries where UPI has been in use. Okay, this is the thing. ఇండియా అండి, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కదండి. ఆ ఏజెన్సీ అనేది యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని తీసుకొస్తుంది. నథింగ్ బట్ ఇంటర్లింకింగ్ విత్ ద బ్యాంక్ అండ్ మొబైల్. జనధన్ జనధన్ ఆధార్ అండ్ మొబైల్. జామ్ ట్రినిటీ. Jandan is nothing but Jandan accounts, bank accounts. Aadhaar, interlinked with Aadhaar and mobile. So you will have DBT, direct into your account, direct benefit transfer. Earlier they used to be middlemen used to give you money. You have a lot of corruption there. So UPI aids with interlinking our phone, mobile for transfer of payments. అంతే కదండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ చెప్తే నేను మాకు సెండ్ ద మనీ. ఎర్లియర్ ఎలా కుదురుతుంది మీకు? బ్యాంక్ అకౌంట్ నుంచి పంపించాలి మనీని, అంతేనా? Have a question. India's relations with Israel have of late acquired a depth and diversity which cannot be rolled back. This is 2018 question or PVQ, previous year question. ఏమ్మా నేను ఇవ్వలేదండి, యూపీసీ వాడు ఇచ్చాడు. స్లైడ్స్ ఏంటి? వీ కెన్ హ్యావ్ క్వశ్చన్ కదా. See, take another question. There is some sort of clarity is missing in this. I think I might have cut the slides unknowingly or unknowingly. ఏమా టీం ఎవరు లేదండి, నేనే చదివి న్యూస్ పేపర్, నేనే రీసెర్చ్ చేసి సబ్జెక్ట్ అర్థం చేసుకుని బ్యాక్గ్రౌండ్ కూడా చదివి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కావాలో పీపీటీ పెట్టి దాని పక్కన క్వశ్చన్ కూడా నేను ఐ గెటప్ ఎట్ 4 o'clock. మీకు ఎవరైనా సరే ఎస్టర్డే న్యూస్ పేపర్ చెప్తారు ఆర్ టుడేస్ న్యూస్ పేపర్ ఈవినింగ్ చెప్తారు, ఆర్ టుడే ఏదో ఒక టాపిక్ మీద మార్నింగ్ చెప్పొచ్చు. కానీ న్యూస్ పేపర్ మొత్తం ఇప్పుడు చెప్పేది మీకు ఇంట్రెస్టింగ్ ఉండడానికి. ఎందుకంటే ఈ టైం అయిపోతే ఫ్రమ్ మార్నింగ్ యూ లూజ్ ఇంట్రెస్ట్ ఆన్ ద టాపిక్స్. అవునా కదా? మీకేమో మొత్తం చదువుకున్న తర్వాత వినాలని ఉంటుంది క్లాస్, న్యూస్ పేపర్. నేను కాదంట్లా, లేకపోతే మార్నింగ్ లేచి చదవండి మీరు కూడా నాతో పాటు. రండి మరం గురండి, ఇద్దరం కూర్చొని చదువుకుందాం, డిస్కస్ చేద్దాం. ఏ స్టడీస్ పెట్టాలి, ఏం పెట్టాలి, తప్పే ఉంది. రండి. ఓకే మీకు చేయమంటారు కాపీ? అదే డైలీ ఎవరికి వద్దండి, అది కోఆపరేట్స్ కింద వస్తుంది. ఎందుకంటే వాడు చెప్తాడు, హిందూ సరిపోతుందా? మీకు కూడా చేయమంటారా? సాఫ్ట్ కాపీ ఉందా? సాఫ్ట్ కాపీ పెట్టేనా గ్రూప్లో? లేవగానే పెట్టేస్తాను 4-5కి, మీకు బెటర్. అది మీకు ఏదో పంపించిపోయి ఏదో పంపించాను, అప్పుడు ఇది తీసేసా. సరే మార్నింగ్ లేచి మీరు కూడా చదువుకున్నాండి, అది బెటర్ కదా. One thing, and second thing is like right the second question. Volatility in Middle East has impact on Indian economy and security. Explain.
volatility in Middle East has impact on Indian economy and security. First question is on Israel, second question is on Middle East. తెలిసి మీకు సరిపోతుందండి, నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు యూ కెన్ ఆర్గనైజ్ మోర్ దెన్ ఎనఫ్.